హలో ఫ్రెండ్స్, నేను మీ మనీ సార్ లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. నిన్నటి వీడియోలో మనం ట్విన్ వర్డ్స్ అని చెప్పేసి మనం ఒక 4 వర్డ్స్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు 5th వర్డ్ అదేంటి అంటే ప్రిజర్వ్. మీరు ప్రిజర్వ్ అనే వర్డ్ సరిగ్గా వింటే ఒకటి దాయటం, రెండోది దాన్ని భద్రపరచడం, తర్వాత ఉపయోగపడుద్ది అని చెప్పేసి అని. అంటే ఇక్కడ హైడ్ అనే మీనింగ్ ఉంది, అలాగే కీప్ ఇట్ సేఫ్ అనే మీనింగ్ ఉంది. ఈ రెండు వర్డ్ వల్ల మనం ఇప్పుడు సింపుల్గా ప్రిజర్వ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్రిజర్వ్ దట్ ఆబ్జెక్ట్ ఫర్ హిస్ చిల్డ్రన్. లేదా ఇప్పుడు మన సైంటిస్టులు చూడండి, దే ప్రిజర్వ్ సంథింగ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. ఇక్కడ ప్రిజర్వ్ అంటే దాన్ని ఉంచటం, అలాగే దాన్ని కాపాడడం, దాన్ని నెక్స్ట్ లైఫ్ కోసం భద్రపరచటం. ఇన్ని మీనింగ్స్ అన్ని కూడా ఒక్క దాంట్లో వస్తాయి. అండ్ వర్డ్ నెంబర్ 6 అబ్స్టర్జ్, ABSTERGE. ఇక్కడ ఒకటి రబ్ చేయడం, అలాగే రెండవది తొడవటం, క్లీన్ చేయడం. మనం సింపుల్గా తెలుగులో ఏమంటామంటే రుద్దుతో తొడవటం అని. అలా మనం రబ్బింగ్ ప్లస్ క్లీనింగ్ టుగెదర్ ఇస్ కాల్డ్ అబ్స్టర్జ్. నెక్స్ట్ వర్డ్ నెంబర్ 7 నెగోషియేట్. ఈ నెగోషియేషన్ అంటే ఏంటంటే మాట్లాడి ఒక కంక్లూజన్ రావటం అండి. ఒకటి టాకింగ్, ఆర్ తర్వాత యాక్సెప్టింగ్. అంటే ఇప్పుడు మీకు ఏదో ప్రాజెక్ట్ ఉంది, లేదా ఏదో వస్తువు కొందాం అనుకుంటున్నారు. ఇక్కడ వెళ్ళటం, మాట్లాడడం, ఆ తర్వాత ఒక కంక్లూజన్ రావటం, ఇవన్నీ కూడా నెగోషియేట్ అనేటువంటి వర్డ్లో వస్తాయి. నెక్స్ట్ వర్డ్ పర్జ్, PURGE. ఇక్కడ ఒకటి క్లీన్ చేయడం, ఆ తర్వాత దాన్ని రిమూవ్ చేసేయడం. అంటే క్లీన్ చేసి రిమూవ్ చేసేయడం అంటే మనం పాప ప్రక్షాళన అంటారు, మీరు అర్థం చేశారు లేదు. అంటే ఏంటి? ఆ పాపం చేసే వాళ్ళని చంపేసేసి పాపం లేకుండా చేసేయడం. రైట్, అలా చేయడాన్ని మనం పర్జింగ్ అంటాం. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఇలా మనం కొత్త వర్డ్స్ తెలుసుకోవాలన్నా, ఒక క్లారిటీ రావాలనుకున్నా సరే, నన్ను మిస్ అవ్వకుండా ఉండడానికి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తూ, మనీ సార్ లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్స్ సో మచ్.